మేము అట్ల తద్ది వాయినాలు ఎలా తీర్చుకుంటున్నామో చూద్దామా. అట్లు అన్నీ వేసి వాయినాలు చేసుకున్నాక పూజ స్టార్ట్ అయింది. ఆ పూజలో భాగంగా గౌరీ పూజ, లక్ష్మీ పూజ అండ్ కుంకుమ పూజ చేయించారు. పూజ ఎలా చేసుకుంటున్నామో ఒకసారి చూసేయండి. పూజ అయ్యాక హారతి దేవుడికి చూపించి అందరం హారతి తీసుకున్నాము. ఇంకా వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి. దానికోసం మనం ముందుగా మంచం వేసుకొని దాని మీద న్యూ బ్లాంకెట్ వేసి చుట్టూ నవధాన్యాలు జల్లుకుంటూ వాటర్ వేసుకుంటూ 3 ప్రదక్షిణలు చేయాలి. వాయినాలు ఇవ్వడం స్టార్ట్ చేసాము. దానికోసం ముందుగా ఒక కాలు మంచం మీద పెట్టి ఇంకొక కాలు సానా ఆర్ గుండ్రాయి మీద పెట్టాలి. గుండ్రాయి అంటే మనకు తెలిసిందే అందరికీ. అందుకునే వాళ్ళు కూడా ముందు నుంచొని సేమ్ ఒక కాలు ముందు పెట్టి వాయినాలు అందుకోవాలి. ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం అని 3 సార్లు అనాలి. అన్నాక లాస్ట్కి ముమ్మాటికి ఇస్తేనమ్మ వాయనం అని చెప్పాలి. వాయినాలు అందుకున్నాక లాస్ట్లో ఉయ్యాలలు కూడా ఊగాలి. అంతా చాలా బాగా జరిగింది. ఒక్కో సైడు ఒక్కొక్క పద్ధతి. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? మా కోసం ఉపవాసం ఉన్న వాళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్సే. అంతా వాళ్ళే అయ్యి మన కోసం ఏదైనా చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మేము ఎలా ఉయ్యాలలు ఊగామో ఒకసారి చూసేయండి. మాకు ఉయ్యాల వేసుకునే ఛాన్స్ లేదు. సో అందుకని చెప్పి మా వాళ్ళే ఉయ్యాలలే మమ్మల్ని బాగా ఊపారు. అది చాలా ఫన్ పార్ట్ ఇక్కడ. చాలా అంటే మంచిగా జరిగింది. అట్ల తద్ది వాయినాలు అందరూ బాగా చేశారు మా కోసం. మేమందరం ఇలానే ఉండాలి. ప్రతిసారి ఏ ఫంక్షన్లో అయినా మేము ఇలానే హ్యాపీగా ఉంటాము. మా అట్ల తద్ది వాయినాలు అయితే ఇలా జరిగాయి. ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ మంచిగా అంతా బాగా జరిగింది. థ్యాంక్ యూ ఆల్.